హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే మీకు ఫ్లిప్కార్ట్లో గ్రోసరీ ఐటమ్స్ అయితే చూస్తున్నానండి. గ్రోసరీ ఐటమ్స్లో నేను ఇవాళ ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేశాను. ఇందాకనే డెలివరీ అయ్యాయండి. వీటన్నింటినీ ఇప్పుడు మనకు ఎంత కాస్ట్ పడ్డాయో అది కూడా కనుక్కుందాం. ఇవైతే మెంతులండి. మెంతులు ఈ ప్యాకెట్ అయితే మనకు 25 రూపాయలు పడుతుందండి. ఇవైతే 200 గ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్. ఇవి బాదం అండి. బాదం అయితే ఇవి 500 గ్రామ్స్ అండి, అంటే హాఫ్ కేజీ బాదం అయితే మనకు 400 పడుతుందండి. ఇవైతే బింగో తాడేమేడే కుర్కురే ప్యాకెట్. ఇవైతే మనకు 13 రూపీస్ పడతాయండి. మామూలుగా దీని జిఎస్టీ కాస్ట్ అయితే 20 రూపీస్. ఇది కూడా మనకు 7 లేదా 8 రూపీస్ అలా పడతాయండి. ఇవి కూడా 9 రూపీస్ పడతాయి. ఓరియో బిస్కెట్స్ పసుపు ప్యాకెట్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఇవి చూస్తున్నారు కదా, అవిసె గింజలండి. అవిసె గింజలు, అలాగే డేట్స్ అండి, ఖర్జూరం. ఇవన్నీ కూడా మనకు జిఎస్టీ కాస్ట్ కన్నా ఒక 13 రూపీస్ లేదంటే 20 రూపీస్ అలా తక్కువనే పడతాయి. మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే ఏం పెద్ద అనిపించదు, కానీ ఒకేసారి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నామంటే ఇలా తక్కువనే అనిపిస్తుందండి. చాలా వరకు మనకు అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. ఇది కూడా 460 రూపీస్ పడుతుంది, అంటే హాఫ్ కేజీ అండి. ఇది కూడా కాజు చాలా బాగున్నాయండి, టేస్టీ అలాగే క్రంచీగా ఉన్నాయి. ఇవి డైజెస్టివ్ బిస్కెట్స్ అండి. ఇవి కూడా 1 కేజీ ఉంటాయి. 120 లేదా 130 రూపీస్ పడతాయి. ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి కాస్ట్, ఒక్కొక్కసారి కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి. మనం చూసి ఆర్డర్ చేసుకోవాలి. అలాగే మైసూర్ శాండల్ సోప్స్ కూడా ఇక్కడ మన బయట దొరికే వాటికన్నా కూడా ఒక 10 రూపీస్ లేదా 7-8 రూపీస్ అలా తక్కువగానే పడతాయండి. ఇవి చూస్తున్నారు కదా, ఇదైతే ఓలిగి రవ్వ అండి. ఓలిగి రవ్వ ఇది హాఫ్ కేజీ ఉన్నింది, మనకు 27 రూపీస్ పడింది. ఉప్మా రవ్వ, ఆశీర్వాద్ది ఉప్మా రవ్వ. ఇది కూడా మనకు ఇక్కడ దొరికే వాటికన్నా ఒక 8 రూపీస్ తక్కువగానే ఉంటుంది. ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఇది 2 కేజీస్ ఆయిల్ క్యాన్ అనమాట. నువ్వులు చూసారా, తెల్ల నువ్వులు. అలాగే ఇవి ఆవాలు కూడా చాలా మేలండి. కాస్ట్ అయితే 23 రూపీస్ పడతాయి. ఇవైతే నామ్కిన్ మూంగ్ దాల్ అండి. క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా అంతే 50 రూపీస్ ఉన్నాయంటే 45 లేదంటే 40 రూపీస్ అలా ఉంటాయి కాస్ట్. చూస్తున్నారు కదా, ఇవన్నీ రిన్ లిక్విడ్ అండి. ఇది కూడా రిన్ లిక్విడ్ కూడా మనకు బయట అయితే 300 పైన ఉన్నింది, ఇక్కడైతే 200 అలా పడుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై